Hi guys, this is Raghu and welcome back to my channel. గ్లోబల్ లయన్, గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ పేరు వింటేనే మాస్ ప్రేక్షకులకు పూనకాలు వచ్చేస్తాయి. బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలతో మంచి జోరు మీద ఉన్న బాలయ్య తన తదుపరి చిత్రాల విషయంలో రూట్ మారుస్తున్నారు. ఒకవైపు గతంలో తనకు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్స్ తో మాస్ అండ్ యాక్షన్ సినిమాలు చేస్తూనే మరోవైపు యంగ్ డైరెక్టర్స్ తో విభిన్నమైన ప్రయోగాలు చేసేందుకు సిద్ధమయ్యారు. సో ఈ క్రమంలోనే టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో బాలయ్య చేయబోయే సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అంటే సుందరానికి సరిపోదా శనివారం వంటి విలక్షణమైన కథలతో యంగ్ సెన్సేషన్ వివేక్ ఆత్రేయ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను తెచ్చుకున్నాడు. అలాంటి దర్శకుడు మాస్ గాడ్ బాలయ్యతో జతకట్టడం అనేది అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్ లో రాబోయే చిత్రానికి కురుక్షేత్రం అనే పవర్ఫుల్ టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు కూడా సమాచారం. ఇక కురుక్షేత్రం అనే టైటిల్ వినగానే నందమూరి అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇది మాస్ యాక్షన్ సినిమానా లేక మైథలాజికల్ టచ్ ఉన్న కథన అనే చర్చ అయితే నడుస్తోంది. అయితే ఇప్పటి వరకు మనం చూసుకుంటే బాలయ్యకు పౌరాణిక చారిత్రక పాత్రలు పోషించడంలో సాటి లేని అనుభవం అయితే ఉంది. గతంలోనూ ఆయన చేసిన దానవీర సూరకర్ణ, భైరవ ద్వీపం, శ్రీరామరాజ్యం, గౌతమిపుత్ర శాతకర్ణి వంటి చిత్రాలతో తన తండ్రి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ వారసత్వాన్ని గట్టిగానే నిలబెట్టారు. సో ఒకవేళ మైథలాజికల్ సబ్జెక్టే అయితే మాత్రం బాలయ్య ఇరగొట్టేస్తాడు, అందులో నో డౌట్. అయితే ఈ కాంబినేషన్ కి మరో ప్రత్యేకత ఏంటంటే బాలయ్య మాస్ ఇమేజ్, వివేక్ ఆత్రేయ క్లాస్ టేకింగ్. ఒకవైపు పవర్ఫుల్ డైలాగులు, భారీ మాస్ అండ్ యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను అలరించే బాలయ్యకు మరోవైపు భావోద్వేగాలు, నేటి తరం భావజాలాన్ని ప్రతిబింబించే కథనాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆత్రేయ తోడైతే సిల్వర్ స్క్రీన్ పై మరో అద్భుతం ఆవిష్కృతం అవ్వడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్ సంస్థ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వివేక్ చెప్పిన స్క్రిప్ట్ కూడా ఆయనకు బాగా నచ్చినట్లు సమాచారం. సో ఒకవేళ ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం బాలయ్య కెరీర్ లో ఇదో వెరైటీ మూవీగా నిలవడం ఖాయం. ఇక మరోవైపు నాంది, ఉగ్రం వంటి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలను అందుకున్న యంగ్ సెన్సేషన్ విజయ్ కనకమేడల కూడా బాలయ్యతో సినిమా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. విజయ్ చెప్పిన కథ కూడా బాలయ్యను ఇంప్రెస్ చేయడమే కాకుండా సుధాకర్ చెరుకురి ఈ ప్రాజెక్ట్ ను నిర్మించబోతున్నారని టాక్. అయితే ఈ సినిమాను పరిమిత బడ్జెట్ లో తక్కువ సమయంలో పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారని సినీ వర్గాల్లో టాక్. ఇదొక ప్రాక్టికల్ ఆప్షన్ గాను ఉండడంతో ప్రస్తుతం చేస్తున్న గోపిచంద్ మలినేని ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ కాల్ ఇవ్వనున్నట్లు సమాచారం. సో చూస్తుంటే అఖండ 2 తర్వాత బాలయ్య టోటల్ తన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని మార్చుకున్నారని అయితే క్లియర్ గా అర్థమవుతోంది. వరుసగా యంగ్ డైరెక్టర్స్ తో పనిచేయడం ద్వారా తన ఇమేజ్ లో మార్పులు తీసుకురావాలనే ప్రయత్నంగాను కొందరు భావిస్తున్నారు. ఇదే సమయంలో క్లాసిక్ అండ్ ఎక్స్పెరిమెంటల్ మూవీస్ తో గుర్తింపు పొందిన వివేక్ ఆత్రేయ, విజయ్ కనకమేడల లాంటి డైరెక్టర్స్ ఫంక్తు మాస్ యాక్షన్ జానర్స్ వైపు వెళ్లడం కూడా ఓ ఆసక్తికరమైన పరిణామంగా మారింది. అయితే సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ ప్రాజెక్ట్స్ పై ఫ్యాన్స్ లో మంచి హైప్ అయితే కనిపిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్ అయితే మాత్రం బాలయ్య కెరీర్ లో హై వోల్టేజ్ మాస్ ఎంటర్టైనర్స్ అవుతాయని అంచనా వేస్తున్నారు. సో మరి ఈ రెండింటిలో ఏది ముందు టేకప్ చేస్తారనేది ఇంకా క్లారిటీ లేదు. సో వీటిలో ఏది వర్కౌట్ అయినా 2027 రిలీజ్ టార్గెట్ గా మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు టాక్. అధికారిక ప్రకటన వెలువడితే ఈ ప్రాజెక్ట్స్ పై మరింత స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. సో అప్పటి వరకు మాత్రం ఈ కురుక్షేత్రం చుట్టూ ఊహాగానాల యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. సో దట్స్ ఆల్ గైస్. ప్రస్తుతం బాలయ్య చేయబోతున్న వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ పై మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.